రైతులకు ఏం చేశారని బీజేపీ నేతలు బస్ యాత్ర చేపట్టారని విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. రైతులను క్షోభ పెట్టింది అసలు నల్ల చట్టాలు తెచ్చిందే బీజేపీ అంటూ ఆరోపించారు. బీజేపీ చేయాల్సింది బస్ యాత్ర కాదు, క్షమాపణ యాత్ర చేయాలని చెప్పారు. హరీష్ రావు, కేటీఆర్ల మధ్య నువ్వా నేనా అనే పోటీ నడుస్తుందని అంటున్న నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. నగరకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వేముల వీరేశంతో ఉన్నాము. మొత్తానికి బీజేపీ పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అనే కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే రైతు గోసా బీజేపీ భరోసా అని యాత్ర మొదలుపెట్టామో ప్రభుత్వం భయపడ్డది. వెంటనే గన్ని బ్యాగుల అంశం అలర్ట్ అయింది. అంతేకాకుండా ఈ రైతు ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తూ రైతులను డైవర్ట్ చేస్తుంది, తప్పుడు ప్రచారాలను చేస్తుంది అని మొత్తానికి బీజేపీ అంటున్న విమర్శలు చేస్తున్న పరిస్థితిలో వేముల వీరేశం ఏమంటారో చూద్దాం. బీజేపీ రైతు గోసా బీజేపీ భరోసా అనే యాత్ర చేపడుతుంది. కల్లాల దగ్గరికి బస్సు యాత్రతో బయలుదేరింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతులకు లేనిపోని మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి ఈరోజు రైతులని నిండా ముంచుతుంది అని బీజేపీ అంటున్న పరిస్థితి. అంటే బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నల్ల చట్టాలని తీసుకొచ్చినందుకు రైతులను క్షమించమని చెప్పేసి క్షమాపణ యాత్ర చేయాలి వాళ్ళు. ఈరోజు ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి పండిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయలేకపోతున్నాం అనేటువంటి దానికి క్షమాపణ చెప్పమని చెప్పేసి క్షమాపణ యాత్ర చేయాలి వాళ్ళు. కాబట్టి రైతులను గోసబుచ్చుకున్నటువంటి వాళ్ళు, రైతులను మోసం చేసినటువంటి వాళ్ళు, రైతులంటే కనీస గౌరవం లేనటువంటి వాళ్ళు ఒక దగులుబాజీ యాత్ర తప్ప, అది ఒక దొంగ యాత్ర తప్ప, అది ఒక మోసపూరితమైనటువంటి యాత్ర తప్ప ఆ యాత్రలో నిజం లేదు. అంటే ఐదు అంటే ప్రతి బస్తాకు ఒక 5 కిలోల తరుగుతో రైతులు మోసపోతున్నారు. మిల్లర్లు కానీ కొనుగోలు దగ్గర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. దీనిపైన కఠిన చర్యలు కానీ అలాంటి అధికారులు కానీ వెంటనే చర్యలు తీసుకుంటలేరని భారీగా విమర్శలు వస్తున్నాయి. తప్పు ఎక్కడ కూడా కోతలు విధిస్తున్నారు. గతంలో తరుగు పేరుతోని కోతలు పెట్టినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళకు ఒత్తాసు పలికినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఆ సిస్టమ్ అంతా వాళ్ళు తీసుకొచ్చినటువంటి విద్య. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో కలిసి ఆడినటువంటి డ్రామాల్లో భాగంగా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి దాన్ని మాకు ఆపాదించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు తప్ప ప్రతి చోట పారదర్శకంగా కొంటున్నాం, పారదర్శకంగా డబ్బులు వేస్తున్నాం, పారదర్శకంగా తూకాలు చేస్తున్నాం, పారదర్శకంగా లోడింగ్ అవుతుంది, పారదర్శకంగా దిగుమతి అవుతుంది. ఎందుకు మరి ఈ ప్రచారం వస్తుంది? ధాన్యం కొనుగోలులో ఆలస్యం అవుతుంది, ఎక్కడ కొనడం లేదు, ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలే ఉన్నాయి రోడ్ల మీద అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కదా. అంటే ధాన్యం ఎక్కువ ఈ క్రాప్ వచ్చింది, ధాన్యం ఎక్కువ పండింది, ఎక్కువ పంట వచ్చింది. దాదాపు 1,50,00,000 మెట్రిక్ టన్నుల పైచిలకు ధాన్యం తెలంగాణలో ఇలా ఉత్పత్తి అయింది, పండింది. ఇది కాళేశ్వరం పోయిన తర్వాత తెలంగాణ ఎడారిగా మారిందని చెప్పినటువంటి వాళ్ళ ఏ టీం అయినటువంటి బి టీం అయినటువంటి బీఆర్ఎస్కు ఒత్తాసుగా వీళ్ళు ఏదో ఒకటి మొదలు పెట్టాలి కదా. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కోతలు వచ్చినాయని చెప్పేసి మాట్లాడినటువంటి బీఆర్ఎస్కు వీళ్ళు సపోర్ట్ కావాలి కదా. కాంగ్రెస్ వచ్చింది, ఇలా పొలాలు ఎండిపోయినాయి అనేటువంటి బీఆర్ఎస్కి వీళ్ళు సపోర్ట్ కావాలి కదా. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు కటింగ్ కాలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాళేశ్వరం కూలిపోయినా, కాళేశ్వరం కుంగిపోయినా, కాళేశ్వరం వినియోగంలో లేకపోయినా సబ్సిడెంట్గా రైతులకు నీళ్ళు ఇచ్చారు. ఎక్కడ పొలాలు ఎండిపోలేదు. ఇంత పెద్ద ఎత్తున పంట వచ్చింది అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. కాబట్టి ఈ గొప్పతనము, ఈ ప్రయత్నము, ఈ మంచి పేరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాకుండా ఉండాలంటే వీళ్ళు ఒకరు యాత్ర చేసినట్టు, ఒకరు ధర్నా చేసినట్టు, వీళ్ళు ఒక డ్రామా కంపెనీకి, డ్రామాకు తెరలేపేసి డ్రామా ఆడుతున్నారు తప్ప వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో నిజం లేదు. చివరిగా నిన్న హరీష్ రావు రేపటి నుండి ఎంఆర్ఓ ఆఫీస్లో కలెక్టరేట్ల ముట్టడి చేస్తాము, కాంగ్రెస్ రైతుల్ని చేస్తున్న మోసాలను వివరిస్తాము, కలెక్టరేట్ల ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్ని కదిలిస్తాము అని అంటున్నాడు కదా. అంటే హరీష్ రావుకు కేటీఆర్కు ఒక పోటీ ఉన్నది. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఆల్రెడీ కలెక్టరేట్ల ముందు వాళ్ళ బామ్మడిది పిలిపించేసి ధర్నాలు చేయించిండు. కాబట్టి ఈయన వచ్చిన తర్వాత నేను కూడా ఏదన్నా ఒకటి చేయకుంటే ఎట్లా, నన్ను రైతులు మరి మర్చిపోతారేమో, నేను ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ పోటీ, వాళ్ళ పరుగు పందెంలో జరుగుతున్నటువంటి డ్రామా తప్ప వీళ్ళు రైతుల మీద ప్రేమతో కానీ, రైతుల మీద వీళ్ళకి ఏదో మమకారంతో కానీ చేస్తున్నటువంటిది కాదు. వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళు ఒకరేమో శిక్షణా తరగతుల పేరుతో బయలుదేరినప్పుడు ఈయనకి ఏదో ఒక ప్రోగ్రాం వేసుకోవాలి కాబట్టి ఈయన ఈ ప్రోగ్రాం తీసుకున్నారు తప్ప ఆ ఇద్దరు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడలో
రైతులనైనా పావుగా వాడుకుంటారు, ఎవరినైనా పావుగా వాడుకుంటారు. రైట్, ఇది పరిస్థితి. విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నది. ధాన్యం కొనుగోలు అంశం విషయంలో బీజేపీ నేతలు ఏదైతే బస్ యాత్ర చేస్తున్నారో అది చేయాల్సింది ఇక్కడ కాదు, ఢిల్లీలో చేయాలి. కేంద్రాన్ని ఒప్పించి ఉన్న ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోలు అంశంలో బీజేపీ పైన ఒత్తిడి తీసుకురావాలి. మరోపక్క హరీష్ రావు మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావు మధ్యలో ఒక రాజకీయ పోటీతత్వంతో వాళ్ళు పోటాపోటీ ధర్నాలు చేసి నేను అంటూ నిరూపించుకోవడానికి ఇదొక పొలిటికల్ డ్రామాగా వాళ్ళు ముందుకెళ్తున్నారు అంటూ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ తరుణ్తో శేఖర్.